గమనిస్తున్నారంటారా? అంటే ఆలేరు నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారా? అందరు భవిష్యత్తులో నాకు మొన్న తెలిసింది, అదే చెప్తున్నా, అంటే వారమైంది. వాళ్ళు చెప్తేనే తెలిసింది. వాళ్ళు చెప్తేనే తెలిసింది, మాకు కూడా తెలియదు కదా. అంటే ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో అనేది. వాళ్ళు చెప్తేనే తెలిసింది. అంటే ఇంత అన్యాయం. ఈవెన్ వాళ్ళు, నేను అడిగినాను, మరి ఇట్లా జరుగుతున్నప్పుడు మీరు కలెక్టర్ దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో వెళ్ళలేదా అని అడిగినాను. పోయినాం, ఎమ్మెల్యే గారి దగ్గర పోయినాం. ఆ మస్తుగా అయితే ఇదివరకు దాకా ఏం చేసి ఇప్పుడు వచ్చారని జర మోటు మాట మాట్లాడినట. ఎట్లా మేడం, మీరేమో పొద్దున్న లేస్తే బీర్లు వేయలే కానీ బాగా విమర్శిస్తారు. నేను బాగా విమర్శించా, ప్రతిపక్ష పార్టీలో ఉంటారు. కానీ సరి ఒక బయట చేసే- ఒక టాక్ ఏంటంటే సరి చేసే మీరు ప్రయత్నం బీర్లయ్య చేస్తా. గారు మంచి ఒక కుటుంబ సభ్యులు, లెక్క ఉంటారు, మంచి కుటుంబ నేపథ్యం ఉన్న. నెవర్ అదే, నెవర్ నెవర్. ఆయనో పార్టీ మేమో పార్టీ, ఆయన పని ఆయన చేసుకునేవారు. మహేందర్ రెడ్డి గారు బీర్లయ్య గారు మంచి స్నేహితులు పని అంట, ఏం బిజినెస్ లేదు. పార్ట్నర్లు అంట. ఏం లేదు. వాళ్ళకి ఏదో ఆయన పని ఆయన వ్యాపారాలు ఉన్నాయంట. చేసుకునేవారు, మా పని ఉన్నాయా? మేము వ్యాపారాలు చేసుకునేవారు. ఏమైనా ఉన్నాయా? ఆయన ఎంపీటీసీగా పనిచేసినారు, సర్పంచ్గా పనిచేసినారు. సో ఆ టైంలో నేను ఎంపీపీగా పనిచేసిన, నేను సర్పంచ్గా పనిచేసిన. కాబట్టి కనపడితే నమస్తే నమస్తే అని పలకరించుకుంటాం. మీరు కనబడ్డా బాగుండ్రా ఉపేందర్ అంటాను. సో అట్లాగే వాళ్ళు కనబడ్డప్పుడు నమస్కారం అని పెట్టుకుంటాం. ఒక హోదాలు ఉన్నప్పుడు ఆ హోదాకు నమస్కారం అని పెడతాం మనం. అంత మాత్రాన మేము స్నేహితులము అట్లాంటిది ఏం లేదు. మాట్లాడతారా? ఏమన్నా సమస్యల మీద ఏమన్నా ఫోన్లు గిట్లా చేస్తారా? ఆయన ఎవరు, నేను ఎప్పుడైతే కలవలేదు. ఎందుకంటే ఆయన ధోరణి చాలా తేడాగా ఉంటుంది, చాలా తేడాగా ఉంటుంది. కాబట్టి మనకు ఆ మనసు కూడా రాదు ఆయనతో మాట్లాడాలని. విష్ చేస్తాం అంతవరకు, కనిపిస్తే నమస్తే అంటే నమస్తే అంటాం. ఎట్లుంది మేడం, అంటే ఆలేరులో మీరు నెక్స్ట్ మళ్ళా మీరే నిలబడతా, లేదంటే కేసీఆర్ గారి ఆశీర్వాదం నాకే ఉంటదనే ఒక ధీమా, భరోసా 100% అక్కడ? నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా నేనే ఉన్నాను. ఇప్పటి వరకు జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు నన్నే లీడ్ చేయమన్నారు, నేనే లీడ్ చేస్తున్నాను. ఉద్యమం నుంచి కేసీఆర్ తో ప్రయాణమై ఉన్నారు కదా. 2001 ఇప్పుడు కొన్నేళ్ళు అధికారం చూసిర్రు, ఉద్యమ పరిస్థితులు చూసిర్రు, ఇప్పుడు ప్రతిపక్ష పరిస్థితులు కూడా చూస్తారు. సో ఎన్ని రోజులు ఉంటది కేసీఆర్ గారితో ఈ జర్నీ? ఇది ఎక్కడన్నా ఎండ్ అయ్యే పరిస్థితి? లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒకసారి ఆలోచన చేసుకోండి మళ్ళీ. 100% లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు నాకు రాజకీయాలే ఇష్టం లేకుండే. మా సార్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినారు. సరే, అందులో వర్గపూర్ ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక గొడవ ఉంటుంది. నేను రాజకీయాలు మానేయమని నేను పూరు పెట్టాను. 1990లో మా పెళ్ళైంది. 2001 వరకు మీరు వ్యాపారం అనే చేసుకోండి, రాజకీయం అనే చేసుకోండి, రెండు కుదరట్లే, మీతో అవ్వట్లేదు, మానేయండి అని చెప్పి నేను, అంటే అప్పుడప్పుడు అప్సెట్ అవుతుండే. తను అనుకున్నది రాజకీయాల్లో, తనకు నోటి దాకా వచ్చిన బుక్క కొట్టి పడేసినట్టుగా కొన్ని పదవులు వచ్చిపోయినాయి. అంటే అక్కడి వరకు వచ్చి చివరి వరకు వచ్చి పోయినాయి అనమాట. అప్సెట్ అవుతుంటే, ఎందుకు అప్సెట్ అవుతారు, ఇటు వ్యాపారం అన్న చేసుకున్నా మనం మంచిగా ఉంటాం, మానేయండి అని చెప్పేసి నేను చాలాసార్లు పోరే పెట్టినా. డైరెక్ట్ గా చెప్తున్నారు. 2001లో ఇది రిజర్వేషన్ రావడం వల్ల ఆయన చివరిగా ఒక ప్రయత్నం, అంటే నువ్వు వచ్చి చెయ్యి, మహిళా రిజర్వేషన్ వచ్చింది అని అన్నారు. అంటే మిమ్మల్ని మానేమని చెప్పి నేను రావడం ఏంటి, నేను రాలేను. అప్పటికి నేను ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను, సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను, వద్దని చెప్పినాను. సో వారు అన్నమాట ఏంటంటే, ఆలోచించుకో, నాకైతే ఇన్ని సంవత్సరాలు కష్టపడితే 11 years అప్పటికి కష్టపడితే నాకు అవకాశం, 11 అంటే తనకు ఇంకా అప్పటికి 16 ఏళ్ళు తను కష్టపడబట్టి, ఇన్నేళ్ళు కష్టపడ్డా నాకు అవకాశం రాలేదు, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ వచ్చింది, పోటీ చేయి, మరి నీకు ఇష్టం లేదంటున్నావు కాబట్టి ఒకవేళ నువ్వు ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నారు. ఆ మాటకు ఓడిపోవాలని దిగిన నేను. ఎట్లన్నా ఓడిపోవాలనే దిగినాను. 2 days కూడా నేను క్యాంపెయినింగ్కి వెళ్తే కూడా చాలా నిర్లక్ష్యంగా నా ఎంబడి వచ్చే వాళ్ళే చెప్పేవాళ్ళు, మా సార్ నా ఎంబడి టైం పాస్ అన్నట్టుగా దిగినాను. బట్ సెకండ్ డే ఈవినింగ్ నేను రియలైజ్ అయ్యాను, క్యాంపెయినింగ్ స్టార్ట్ అయినాక సెకండ్ డే మా సార్ టెన్షన్ పడి, అంటే నేను పోటీ చేసింది మా ఊర్లో కాదు, యారుట టెంపుల్ ప్లేస్లో నేను పోటీ చేసిన, రిజర్వేషన్ అక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ పోటీ చేసిన. సో మా సార్కి కూడా అక్కడ ఛాలెంజింగ్ కదా, ఊరన్ను వేరు, వేరే ఊరికి పోయి చేయడం వేరు. సో ఆయన అందరినీ పిలుచుకొని మాట్లాడుకుంటూ ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని ఆయన సమీక్ష చేస్తున్నప్పుడు నాకు కొంచెం భయం వేసింది, ఈయన అప్సెట్ అయిపోయి ఏమైనా అయిపోతాడా, అనవసరంగా నేను అంటే ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నా, సరే నేను జాబ్ చేసుకోవచ్చు, నువ్వు దీనికి ఏం సంబంధం లేదు అన్నారు కదా అని చెప్పి 3rd day నుంచి చాలా సీరియస్గా క్యాంపెయినింగ్ చేసినాను. సో నా ఎంబడి 10 మంది ఉన్నా లేకపోయినా, 2 ఉన్నా 3 ఉన్నా, ఎక్కడ నా ఓటర్లు ఉన్నారో నాకు తెలిసిపోయింది. సో ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి నేను అందరినీ కూడా, తెలంగాణ వస్తే స్వామి పలికిచ్చిండు అనుకుంటా, నేనైతే యారుగుట్ట లక్ష్మీనరస్వామి పలికిచ్చిండు అనుకుంటాను. నేను ఆ రోజు నుంచి మాట్లాడిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం వస్తే మన యారుగుట్ట మంచిగా అవుతుంది, మీ వ్యాపారాలు బాగుంటాయి, మీ ఉద్యోగాలు బాగుంటాయి, ఇంకా ఉద్యోగాలు ఎక్కువైతాయి, మీరు నాకు ఓటేయండి అని చెప్పి
ఆ స్వామి పలికిచ్చిండు అనుకుంటా. నేను ప్రతి ఓటర్తో ఇదే చెప్పిన, తెలంగాణ వస్తే యారుగుట్ట బాగా అవుతుంది, అవును. మనకు వ్యాపారాలు మంచిగా అవుతాయి, ఉద్యోగాలు పెరుగుతాయి, కాబట్టి తప్పకుండా మీరు రైతు నాగలి గుర్తు కోటేయండి అని చెప్పి అట్లా క్యాంపెయినింగ్ చేసుకున్నాను. సో 100% అంటే అప్పుడు కూడా మీ ఎజెండా గుట్టను బాగా చేయడమే. స్వామి పలికిచ్చిండు అంటున్నాను. Still నేను day one నుంచి. రాజకీయాలకు చాలా కొత్త అండి. నేను ఎంటర్ అయినప్పుడు ఎంపీటీసీ అంటే ఏందో నాకు తెలియదు. అవును. నేను నామినేషన్ వేసే రోజు అక్కడున్న ఆ అధికారిని అడిగినాను, రిటర్నింగ్ అధికారిని అడిగినాను, సార్ ఎంపీటీసీ అంటే ఏంది అని అడిగినాను. నిజం ఓకే. చెప్తున్నా. అంటే నాకు అబ్రివేషన్ ఫుల్ అంటే ఫామ్ ఈ వ్యవస్థ గురించి నాకు తెలియదు. నేను పుట్టి పెరిగింది సికింద్రాబాద్ సీతాఫల్ మండి, పుట్టింది అక్కడే, 19 ఏళ్ళు అక్కడే ఉన్నా నేను. సో ఈ ప్రపంచానికి నా ప్రపంచానికి అసలు ఏ మాత్రం సంబంధాలు లేవు. అండ్ ఇంకోటి మేడం, అంటే మీ పద్ధతి, మీ విధానం అంతా కూడా చాలా ప్రొఫెషనల్ గా, చాలా క్లాస్ గా ఉంటది. ఇప్పుడు సార్ విషయానికి వస్తే కొంచెం ఇక డేర్ అండ్ డాష్ మాస్ టైప్ ఉంటది. అంటే అసలు ఎట్లా కుదిరింది మీ ఇద్దరికి? అసలు ఎంత మ్యూచువల్ గా ఎట్లా ఉండగలుగుతున్నారు? ఈవెన్ పాలిటిక్స్ లో కూడా, అంటే నేను ఈ రోజు కాన్సెన్సీలో కూడా చాలా మంది ఏమంటారు అంటే, సునీతమ్మ కొంచెం సౌమ్యంగా పద్ధతిగా స్పందిస్తది, సార్ కాడికి పోతే జర ఆయన స్టైల్ వేరు ఉంటది అనేది టు బి ఫ్రాంక్ ఉన్నదే. అయితే ఒక విషయంలో కరెక్ట్ చేయాలి మిమ్మల్ని నేను. నాకు మా సారు సహకారం లేదు నేను ఈ స్థాయికి ఏం రాను కదా. అవును. నాకు ఆయనే ధైర్యం, Right. ఆయన గైడెన్స్, తర్వాత కేసీఆర్ గారి శిక్షణ, కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారి ప్రసంగాలు నన్ను ప్రభావితం చేసి నేను ఉధృతంగా ఉద్యమంలో పాల్గొన్నాను.